ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఇల్లంతకుంట మండలం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎంఈఓ కార్యాలయం ముందు మాట్లాడుకోవడం జరిగింది. స్కూళ్లలో పిల్లలకు కోడిగుడ్లు పెట్టాలని ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు, బయట మార్కెట్లో 6 రూపాయల నుండి 7 రూపాయల వరకు దొరుకుతుంది. కోడిగుడ్లు పెట్టలేమని శపథం చేయడం జరిగింది. రాగిజావ పెట్టాలని రాగిజావను పంపించిన పాళ్లకు ఒక విద్యార్థికి ₹1.25 ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే రాగిజావ వడ్డించినందుకు కార్మికులకు ₹1 చెల్లించడం లేదు. దానికి గ్యాస్ బిల్లు ఇవ్వడం లేదు. 4 సంవత్సరాల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడం జరిగింది. 4 సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటాయి. కందిపప్పు కొనాలంటే ₹150, కందిపప్పు కొనాలంటే ₹180 నుండి $200కు దొరుకుతుంది. ₹900 ఒక సిలిండర్ దొరుకుతుంది. ఎలా? ఒక నూనె ప్యాకెట్ ₹120కు దొరుకుతుంది. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి, కానీ పిల్లలు ₹30 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ₹10,000 మధ్యాహ్న భోజనం కార్మికులకు ఇస్తారని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మా యొక్క సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే నెలలో సమ్మెకు దిగడానికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ పాల్గొని మధ్యాహ్న భోజన కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజవ్వ, లక్ష్మి, సంతోష, లత, నర్సవ్వ, సుగుణ, రజిత, లావణ్య, వెంకటయ్య, వజ్రవ్వ, దేవక్క తదితరులు పాల్గొన్నారు. సిద్ధంగానే ఉన్నాం. ఆ కోడిగుడ్లు ప్రభుత్వం పరిష్కారం చేయాలి. కోడిగుడ్ల సమస్య ప్రభుత్వం పరిష్కారం అయ్యేంత వరకు మేము కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకుల రేట్లు సుతం ఇలా చాలా విపరీతంగా పెరిగినాయి. 4 సంవత్సరాల కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి అదే రూపాయల మినిమం ఉంది తప్ప ఇంకా రేట్లు పెంచలేదు. ఈ రేట్లు పెంచాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అది వాగ్దానం చేసిర్రు. అది అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు 10,000 వేతనం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలి. ప్రభుత్వం సప్లై చేసేంత వరకు మేము ఇలా కోడిగుడ్లు పెట్టలేము. ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు అయినాయి. ఈ అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా దుకాణాలలో, కిరాణా షాపులలో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే ఇలా రేపు మేము సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి మధ్యాహ్నం పోయిన కార్మికులు తరలి వచ్చి వాళ్ళ సమస్యల మీద ఇప్పటి వరకు చర్చించుకోవడం జరిగింది. కోడిగుడ్ల విషయం కానీ, ఇలా రాగిజావ విషయం కానీ, రాగిజావ పంపించిన వాళ్లకు ₹1 కట్టిస్తూ ఉన్నారు. మాకు మాత్రం రూపాయి ఇచ్చలేదు. రాగిజావ సుతం చేయమని చెప్పి ఈ రోజు నుండి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి. మాకు 10,000 జీతాన్ని అమలు చేస్తే అప్పటి వరదాకా మాకు ఈ సమస్య పరిష్కరించకపోతే రేపు కలెక్టరేట్ ముట్టడికైనా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చెలో అసెంబ్లీకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మొన్ననే 31 తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసినాం. ఆనాడు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిరు, జైళ్ళలో పెట్టి, పోలీస్ స్టేషన్లో పెట్టింది సాయంత్రం వరకు. అయినా కానీ కార్మికులు చెక్కు చెదరకుండా, ఇవ్వలు వెనుకపోకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మధ్యాహ్న భోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇంకా ఎవరైనా మాట్లాడరు? మనం మాట్లాడవా? మేము మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నాం. అయితే మాకు ఏమని చెప్తుర్రు అంటే, ఈ టీచర్లు వచ్చి మీరు ఎగ్గులు పెట్టాలంటే మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతాం ₹2. మాకు ప్రభుత్వం ఇస్తేనే కోడిగుడ్లు మేము పెట్టగలుగుతాం. మేము ₹2 ఎక్కువ పెట్టి మేము కొనుక్కరాం. మార్కెట్ రేటు ₹7 ఉంది కోడిగుడ్డు. ఇప్పుడు మాకు ఇచ్చేటి ₹5. ₹5కు కోడిగుడ్డు మేము తెచ్చి పెట్టాలంటే, మేము ఒక 200 మందికి పెట్టాలంటే మేము ఎంత లాస్ అవుతున్నాం 3 సార్లు పెట్టాలంటే. అందుకే మేము పెట్టామని అందరం ఒకటే మాట మీద ఉన్నాం. మేము పెట్టాం. మాకు ప్రభుత్వం కోడిగుడ్లు పంపించాలి. మాకు నిత్యావసరం వస్తువులు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. మాకు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు ఏదైతే జీతం, మాకు 10,000 జీతం ఇస్తానన్నాడో ఆ జీతం కూడా ఇవ్వాలి. అప్పుడు మేము అందరిలో మంచిగా ఉంటాం. మాకు మాత్రం ఇప్పుడు ఏ ఒత్తిడి చేయొద్దు. మమ్మల్ని రాగిజావ చేయవనద్దు, మమ్మల్ని ఎగ్గు పెట్టువనద్దు. ఆ ఊళ్ళో పెడుతుర్రు, ఈ ఊళ్ళో పెడుతుర్రు అని మాకే లోలులయ్యేతాడు చేస్తుర్రు. మాకు అది మేము పెట్టాం. మేము పెట్టాక తలుసుకోలేం. మేము కోడిగుడ్లు అన్నయ్యే పెట్టాం. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఇస్తేనే పెడతాం మేము కోడిగుడ్లు.
ప్రభుత్వం నుంచి రావాలి. మాకు నిత్యావసరం వస్తువులు ఇయ్యాలేటి రోజున కందిపప్పు కొనబోతే 170 రూపాయలు ఉంది కందిపప్పు. 210 రూపాయలు మొన్నటి రేటు చెప్తున్నా, 210 రూపాయలు ఉంది. మరి మేము కందిపప్పు 210 రూపాయలు పెట్టి తెచ్చుడు, ఇవన్నీ వస్తువులన్నీ మేము కొనుకొచ్చి పెట్టుడు, ఈ పెద్ద ఈయన ఈ సారచ్చి ఆ సారచ్చి ఏ దీనికి కానీ మాకు ఇది పెట్టుర్రి అది పెట్టుర్రి అని చెప్పుడే కానీ మా బాధ ఎవ్వరు అర్థం చేసుకునేటోళ్ళు లేరు. మా బాధ అర్థం చేసుకొని దయచేసి ప్రభుత్వం కోరేది ఏంటంటే మాకు అన్ని నిత్యావసరం వస్తువులు కానీ, మాకు ఇవి కోడిగుడ్లు కానీ ఇవి కానీ ప్రభుత్వం సిలిండర్ ఇవ్వాలి. మాకు కొందరికి పాత్రలు లేవు, వంట పాత్రలు లేవు, వంట పాత్రలు కూడా ఇవ్వాలి. మాకు ఎలాంటిది మేము బాగా ఇబ్బందులలో ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నాం, మేము బాగా బాధల్లో ఉన్నాం. మేము గుర్తుకత్తలేమా మీకు? పిల్లలకు భోజనం పెట్టేటోళ్ళం మేము గుర్తుకత్తలేమా మీకు? అందరు గుర్తుకత్తురు కానీ మేము గుర్తుకత్తలేము. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించుకుంటలేరో మాకు తెలుస్తలేదు. మరి మా ఓట్లు మీకు వేసినామా వేయలేమా? మిమ్మల్ని గెలిపించుకున్నామా లేదా మేము? మరి మమ్మల్ని మా మీద ఇంత కక్ష కట్టినట్టు ఎందుకు చేస్తుర్రు? ఎక్కడ కానీ ప్రతి ఒక్క పని చేసేటోళ్ళను గుర్తించుకుంటుర్రు కానీ మా మధ్యాహ్న భోజనం చేసే వంట చేసే కార్మికులను మాత్రం ఎండ్ల గుర్తుకు చేసుకుంటలేరు. మేము కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాం టీవీ కాడ. మాదేమన్నా బాధలు చెప్తారో ఏమో, మమ్మల్ని గుర్తించుకుంటుర్రో ఏమో అని మేము టీవీలల్లో వార్తలల్లో ఇట్లా చూస్తాం కానీ మా ముచ్చటే పెట్టారు. మేమేం పాపం చేసినాం అయ్యా మీకు? మేమేం పాపం చేసినాం? మేము ఎంత బాధల్లో ఉన్నాం? మేము పొగళ్ళల్లా సత్తున్నాం. పొద్దుగాల 9 గంటలకు పోయి 2 గంటల వరకు పొగళ్ళల్లా సత్తున్నాం. మాకేంటిది బాధ? మళ్ళీ సార్లు వచ్చి ఇజ్జయి అజ్జయి మాకేంటిది బాధ? 2000 ఇంటి ముంగట ఊడ్చి చల్లేటోళ్ళకు, బోళ్ళు తోమేటోళ్ళకు 10,000 జీతం ఇస్తుర్రు. మాకు 2,000 1000 ఇప్పుడు 3,000 అని అవి ఒకసారి 1000 వేసుడు, ఒకసారి 2,000 వేసుడు. మాకే